నెల్లూరు జిల్లా బోగోలు మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండ బిట్రగుంట బిలకూట క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో కొనసాగుతున్నాయి. ఇవాళ స్వామి వారికి గజవాహన సేవా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. స్వామివారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ అందిస్తారు. గుడ్ మార్నింగ్ నాగతేజ, చెప్పండి, నెల్లూరు జిల్లా అప్డేట్స్ ఏంటి? ఈ బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. అయితే కూడా నెల్లూరు జిల్లాలోని బోగోలు మండలంలో వెలిసినటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు జరుగుతున్నాయి. గోవింద నామస్మరణతో కూడా యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన పరిస్థితి. అయితే గతంలో ఎన్నడూ లేని తరహాలో కూడా ఏడాది కూడా ప్రభుత్వ అధికారులు రావడం, స్థానిక ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో అక్కడటువంటి భక్తుల యొక్క దర్శనార్థం కావచ్చు, ప్రత్యేకించి క్యూ లైన్ కావచ్చు, అక్కడటువంటి కళ్యాణ మహోత్సవం, రథోత్సవం, తెప్పోత్సవం సంబంధించి భారీగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సత్యమణి ఎమ్మెల్యే కోవూరు సంబంధించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి యొక్క నిధుల సహాయ సహకారాలతో కూడా నిన్నటి రోజున కోనేరు ఫస్ట్ కూడా అత్యంత వైభవంగా ₹1,00,00,000 వెచ్చించి తీర్చిదిద్దిన పరిస్థితి. గత ప్రభుత్వంలో కూడా అనేక చుట్టుపక్కల గ్రామాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి ప్రసన్న వెంకటేశ్వరుని దర్శించినందుకు తిరుపతి తర్వాత అదే తరహాలో వార్షిక బ్రహ్మోత్సవం జరిగే ప్రాంతం ఏదైనా ఉందంటే ఈ యొక్క బిలకోట క్షేత్రం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్రాంతాన్ని వెంకటేశ్వరుని దర్శించేందుకు ప్రత్యేకించి పుట్టల్లో స్థానిక భక్తులు కూడా ఒక నమ్మకం ఉందని చెప్పుకోవచ్చు. కోరిన కోరికలు నెరవేరడంలో కూడా ఆ ప్రసన్న వెంకటేశ్వర అక్కడ ప్రసిద్ధిగా చెందారని చెప్పేసి అక్కడ స్థానిక భక్తులు కూడా చెప్తూ ఉంటారు. అయితే నేపథ్యంలో ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా వారం రోజులకు పైగా జరుగుతాయి. అయితే రాబో 2-3 రోజులు అత్యంత కీలకమైన ఘట్టమని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి నేడు మొక్కుబడులు, అదేవిధంగా సాయంత్రం గజవాహనం జరుగుతుంది. రేపటి రోజున తెప్పోత్సవం, కళ్యాణం, ప్రత్యేకించి ఉన్నటువంటి కోనేరుల పుష్కరంలో కూడా వైభవంగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు. కాబట్టి అక్కడ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముడిపనులు లేని తరహాలో కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లు, ప్రసాద కౌంటర్లతో పాటు తిరునాళ సముదాయం ఉండేటువంటి నేపథ్యంలో కళ్యాణ మహోత్సవం సంబంధించి భారీగా ఏర్పాట్లు చేశారు. ఓవైపు దేవాదాయ శాఖ సంబంధించి కూడా పూర్తి సహాయ సహకారం అందించడం కూడా ఏడాది అక్కడ వచ్చిన భక్తుల్లో కూడా ఒక అపార నమ్మకం కలుగుతుంది. రాబో రోజుల యొక్క దైవ నామస్మరణతో మారమవుతుంటే యొక్క బిలకూట క్షేత్రం అత్యంత వైభవంగా తీర్చిదిద్దడంలో కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేతో పాటు ప్రత్యేకించి కూడా ప్రభుత్వం చేసినటువంటి చొరవపై కూడా స్థానిక భక్తులు హర్షం వ్యక్తం చేస్తారు. అయితే రాబో 2 రోజుల పాటు అక్కడ పూర్తి స్థాయిలో భక్తులు కూడా అత్యంత వైభవంగా ఉన్నటువంటి తరహా కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి మనం విదేశ్ లో కూడా చూడవచ్చు. పూర్తి స్థాయిలో నిన్నటి రోజున ప్రజాప్రతినిధులు, జిల్లా సంబంధించినటువంటి జిల్లా అధికారులతో పాటు ప్రత్యేక ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. అక్కడ పూర్తి స్థాయిలో వెంకటేశ్వరుని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. నిన్నటి రోజున ₹1,00,00,000 వెచ్చించి నిర్మించినటువంటి యొక్క కోనేరుని పుష్కరిని కూడా నిన్న ప్రారంభించారు. రేపటి రోజున అక్కడ తెప్పోత్సవం, రథోత్సవం, కళ్యాణ మహోత్సవం అనేది అక్కడ ప్రాంత వాసులు కూడా ఎంత కలగా ఎదురు చూస్తుంటారో. అక్కడ కూర్చొని ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు ఎప్పుడెప్పుడు మొదలవుతాయి, ఆ ప్రాంతం గోవింద నామస్మరణకు ఎలా వైభవంగా జరుగుతున్న అంశాలకు కూడా ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే రాబో 3 రోజుల పాటు అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితిగా తీసుకుంది. నాగతేజ, వందే భారత్ ట్రైన్ లాగా స్పీడ్ న్యూస్ అందించావు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.